నమస్తే అమ్మా. నమస్తే నాన్న. ఫోక్ సాంగ్స్ అంటే ఎంతో విలువ ఉన్నది. ఇప్పుడు సినిమా పాటల కంటే కూడా జానపద పాటల్ని ఎక్కువ అభిమానిస్తున్నారు, కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. అటువంటి సందర్భంలో ఇప్పుడు ఫోక్ యాక్టర్సే అడ్డంగా దొరికిపోవడం ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే సెలబ్రిటీ హోదా వచ్చినాక బలుపు ఎక్కువ అవుతుంది, ఒక్కొక్కరికి బలుపు ఎక్కువై కొవ్వు ఎక్కువ బట్టి ఇట్లాంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు అనమాట. ఎందుకంటే ఎవరికి పెళ్ళి అయిందిగా, ఒక కొడుకున్నాడు కదా, ఆ సెలబ్రిటీ హోదా రావడానికి ఇద్దరు ఎంత కష్టపడరు. ఆ సన్నాసిదైనా ఈ సన్నాసిడైనా ఇద్దరు కష్టపడి ఒళ్ళు ఊహనం అయ్యేటట్టు డ్యాన్సులు వేసి యావత్ ప్రపంచాన్ని మెప్పియటం అంటే మామూలు విషయమా? మళ్ళీ ఆ హోదా రావడానికి ఎంత కష్టపడాలా? ఎంతో మంది టాలెంట్ ఉండి కూడా ఈ కృష్ణానగర్ గడ్డ పైన పాపం దొల్లాడుతున్నారు. టాలెంట్ ఉన్నా కూడా ఆ జాతకం ఆ టైం బయటపడక ఇంత టాలెంట్ వచ్చిన ఈ సన్నాసుడు ఇంత పని చేసిండే కొద్దిగా సిగ్గు ఉండొద్దు. భార్య ఉందిగా, సిగ్గు లేదు పరాదాని పక్కన పోవటానికి. నీ కోసం, నీ కోరికల కోసం, నీ కామ కోరికల కోసం పరాయి ఆడదాన్ని పక్కలోకి తీసుకొచ్చుకుని నువ్వేం బుద్ధిమంతుడాలు నీ పిల్లల సంఖలో పెట్టుకొని పోతానే, మరి దాని భవిష్యత్తు ఏంది? అందుకని ఇట్లాంటివి చూసినప్పుడైనా ఆడవాళ్ళు మారండే సిగ్గులేను అట్లారా అని నేను చెబుతా. ఇప్పుడు యాక్చువల్గా సినిమాల్లోనే కమిట్మెంట్ ఉంటుంది అంటారు. ఇప్పుడు ఈ ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఇలా తయారైంది అనొచ్చా? దీన్ని బట్టి చూస్తే అసలు ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్. ఒక ఆడపిల్ల పోవాలంటే ఇండస్ట్రీ అంటేనే కమిట్మెంట్తో కూడుకున్న వ్యవహారం. అది పోవాలంటే దాని కొంతమంది ఉంటే ఉండవచ్చు, అందరిని అనకూడదు. ఆడపిల్ల జీవితాన్ని అడ్డంగా బలిచేస్తేనే అది సెలబ్రిటీగా తిరిగేది, లేకపోతే లేదు. 90% ఇది నిజం, 100% వాళ్ళు నిజం. అంత కష్టపడి నీ ఒళ్ళు హోనం చేసుకొని నీ జీవితాన్ని పణంగా పెట్టి ఈ దొంగ మండ వచ్చింది కదా, ఇంత ఫేమ్ వచ్చింది కదా, ఇంకా ఎంత సెలబ్రిటీ హోదా పెరిగేదో. ఇది డబ్బు కోసం పోయిందా అంటే డబ్బు కోసం కాదు, ఎందుకంటే దానికే వచ్చే డబ్బులు వస్తున్నాయి. అది సెలబ్రిటీ అయిపోయింది, పిచ్చి డబ్బులు, దానికన్నా డబ్బు ఉన్నాయి. మరి ఇంకా దేనికోసం ఏదో పనులు చేసి జీవితాలు నాశనం చేసుకోవటమే కానీ ఉపయోగం ఏమన్నా ఉందా? ఇప్పుడు అదే సన్నాసిది అయిందిగా, ఉంచుకున్న ఆడదైంది, 10 మంది కడ పనుకున్న చెడు బ్యాకింది అయిందిగా, దాని మొగుడు అది సంఖలో పెట్టుకొని పోయిందిగా. ఒక ఆడదాయి కూడా ఇంకొక ఆడది వీడియో తీసుకుంటూ కూడా దాన్ని అసభ్యకరంగా మాట్లాడిందిగా. ఇట్లాంటివి చూసినప్పుడు అయినా దయచేసి ఆడవాళ్ళకి సిగ్గు రావాలని నేను కోరుకుంటున్నా. ఆమె ఏమంటుందంటే, నా భర్త మంచోడు, ఆయనకు అసలు తాగుడు కూడా అలవాటు లేదు, ఈమె తాగుడు అలవాటు నేర్పింది అనేసి అంటుంది. దీనిపైన ఇంకొక మాట కూడా అంటది, రేపు ఎల్లుండి ఆగితే అసలు నా భర్తకి ఏం చేయటం కూడా రాదు, ఏమే చేసింది తీసుకుపోయి అని చెప్పుద్ది. అంత సిగ్గుమాలని ఆడితే ఆయన భార్య, సాయి ఈశ్వర భార్య. ఎందుకంటే ఆమె బండి ఉన్నట్టుంది ఇంత లావునా, అయ్యేనేమో సెలబ్రిటీగా బాగా సంపాదించుకొస్తుండు. అట్ట గౌరవించకపోతే ఇది నాడు రోడ్డు మీద కొత్తదిగా. సిగ్గుండద్దు ఒక బిడ్డకు తల్లి అయినప్పుడు, ఒక ఆడదానివిగా ఇద్దరు తప్పు చేసినప్పుడు ఇద్దరు చెప్పు తీసుకొని కొట్టాలా. అటు మాట్లాడతాం కరెక్ట్ కాదు కదా. ఎక్కడన్నా ఆడదొచ్చి మేర పడుద్దా? ఈడేమో శ్రీరామచంద్రుడా? సిగ్గుండాలి కొద్దిగా. ఆ మాట అంటానికి ఇట్టాడు భార్యలు ఉన్నప్పుడే ఆడవాళ్ళు సిగ్గుపోయేది. నెక్స్ట్